షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ సంఘము అంటే అర్థము క్రీస్తు శరీరము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మానవ శరీరంలో ప్రతి అవయవము మన శరీరం యొక్క సంక్షేమానికి ఎలాగైతే సహాయం చేస్తుందో, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మొత్తం సంఘమును అభివృద్ధి చేయటంలో సహాయం చేయాలి. దేవుని ప్రేమ రక్షింపబడని వారితో సహా అందరి దగ్గరికి వెళ్తుంది కదండి. విశ్వాసులు ఆయన స్వభావంలో భాగస్వాములు కాబట్టి వారి ప్రేమ కూడా అందరి దగ్గరికి వెళ్ళాలి. నేను వీరినే ప్రేమిస్తాను, వాళ్ళ అన్యులు, వాళ్ళు అంటరాని వారు, ఇలా ఉండకూడదండి. రక్షింపబడని ప్రజలకు సువార్త చాలా అవసరం. కానీ వారికి ఇతర రకముల సహాయం కూడా అవసరం కావచ్చు. అయితే రక్షణ అనేది ప్రతి వ్యక్తి యొక్క గొప్ప అవసరం. ప్రజలకు నిజంగా సహాయం చేయడానికి ఆ అవసరం గురించి మనం ఖచ్చితంగా శ్రద్ధ వహించాలండి. మనం అందరికీ సహాయం చేయలేం, అది మన వల్ల కూడా కాదు. కానీ మనకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం మనం సహాయం చేయగలగాలి. ఎలాగో మీకు వివరిస్తాను. ఒకడు తన సొంత కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహించినట్లుగానే విశ్వాసుల అవసరములపై కూడా మనం ఒక స్పెషల్ కేర్ తీసుకోవాలని, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. సో క్రైస్తవులు దేవుని కుటుంబంలోని ఇతర సభ్యుల గురించి శ్రద్ధ వహించాలి. అంతేకాదు, వారికి సహాయం చేయాలి. కొందరు చేయలేరు, కొందరు సహాయపడలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఏం తెలీదు? ఆధ్యాత్మిక పునరుద్ధరణ యొక్క వాస్తవికత తెలియదు. వారికి సహాయం చేయట కొరకు ఆ మరొక వ్యక్తికి ఆధ్యాత్మికంగా ఆ స్థిరమైనటువంటి ఆత్మ యొక్క స్థిరమైన శక్తి గురించి కూడా వ్యక్తిగతంగా తెలియదు. అలా తెలియకపోతే ఎవరు మరొక వ్యక్తికి ఆధ్యాత్మికంగా సహాయం చేయలేరు. క్రైస్తవులందరికీ వారిపై ఎక్కువగా ఉండే భారాలు, భయములు, ఆర్థిక బాధలు, అనారోగ్యం, ఇంకా చాలా బాధలు, చింతలు ఉన్నాయి. అయితే మనం వీటిని భరిస్తూనే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. నిర్దిష్టమైన సహాయాన్ని ఎప్పుడు అందించాలో, ఎప్పుడు సానుభూతిని చూపించాలో, ఎప్పుడు ప్రార్థన చేయాలో మనం తెలుసుకోవాలండి. విజయం కోసం ప్రభుని విశ్వసించమని ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధపడే వారిని ప్రోత్సహించాలి. నువ్వు నమ్ము, అవిశ్వాసం వద్దు అని ప్రోత్సహించాలి. అంతేకాదు, మన ప్రార్థనా సహాయం గురించి వారికి తెలియజేయాలి కూడా. ఇదిగో పలానా సమయంలో నేను బాధపడినప్పుడు నేను ఆయన్నే నమ్మాను, ఆయన్ని విశ్వసించాను అని వారికి చెప్పాలి. మనం అంటే విశ్వాసం యొక్క ఆవశ్యకతను మనం వారికి చెప్పాలి. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? వాక్యము బోధింపబడిన వారు దానిని ఇతర విశ్వాసులతో పంచుకోవాలి. ప్రతి వ్యక్తి తన వద్ద ఉన్న దాంతో సరిపెట్టుకోవాలి. అంతేకాదు, దానిని ఉత్తమ ప్రయోజనం కోసం ఉపయోగించాలి. అలాగే కదా మనం ఆశీర్వదించబడ్డాం. ఇతరులకు కూడా మనం అదే బోధించాలి. నేను నా ఫ్యామిలీనే చూసుకుంటాను, ఎవరి అవసరం నాకెందుకు, నాది నాకు చాలదు, ఇలాంటి మాటలు కట్టిపెట్టాలి. దేవుని పిల్లలు గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రభు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో లోకాన్ని కూడా ప్రేమిస్తున్నాడు. వాళ్ళ అవసరాల్లో కూడా పాలు పంపులు పొందుతూ ఇది నా బాధ్యత అని శ్రద్ధ వహిస్తూ దేవుని స్తుతించుదుముగాక. ఆమేన్.